ఈ మాసం యొక్క వాగ్దానాన్ని మనము చదివి ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 13వ వాక్యం. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 13వ వాక్యం. నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడై ఉన్న ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతటి వారికి పాటల ద్వారా నిన్ను మహిమపరిచాం. స్తుతి ఆరాధన ద్వారా మీ ఆత్మతో మమ్మల్ని నింపినారు. ఇప్పుడు నీ మాటలు వినుటకు వేచి ఉన్న మా అందరితో మీరు సూటిగా, స్పష్టముగా, తేటగా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. పూర్తిగా నేను మరుగైపోయి పరిపూర్ణంగా మీరు ప్రత్యక్షమవ్వండి. ఈ పూట నీ మాట నా నోట ఉంచి నీ బిడ్డలతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రియులారా, తలలు పైకెత్తి కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినాలని మనవి చేస్తూ ఉన్నా. చదువుబడిన వాక్య భాగంలో ప్రభు ఇశ్రాయేలీయులతో చెబుతూ ఉన్న మాట, నా జనులైన ఇశ్రాయేలీయులను ఇక ఎన్నటికీ విడిచిపెట్టకుండా నేనే వారి మధ్యలో నివాసము చేయబోతున్నాను. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నా జనులైన ఇశ్రాయేలీయులను ఇక పొరపాటున నేను వారిని విడిచిపెట్టక నేనే వారి మధ్యలో నివాసము చేసేదను. ఒకరోజు ఇట్లాగనే వాగ్దాన సందేశపు కూడికి జరుగుతూ ఉన్నదంట. ఒక అతను క్రైస్తవుడే, భయంకరమైన కిష్ట పరిస్థితుల్లో కొట్టమెట్లు ఆడుతూ ఉన్నాడు. హైందవుడు కాదు గనుక, క్రైస్తవుడే గనుక ఒక్కొక్క మందిరానికి వెళుతూ ఒక్కొక్క మందిరములో ఏదైనా దేవుడు నాకు మేలు చేస్తాడా, ఏదైనా నాకు దేవుడు అద్భుతం చేస్తాడా, ఏదైనా నా జీవితంలో ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడా అని ఒక్కొక్క మందిరానికి వెళుతూ ఉండేవాడు. సరే, అలాగనే ఒక దినము ఇట్లాగ వాగ్దాన సందేశపు కూడికి జరుగుతూ ఉంటే అక్కడికి కూడా వచ్చాడంట. అక్కడికి కూడా వచ్చి దైవ వర్తమానం విని మరలా వెళ్ళిపోయేసి మరలా రెండవ దినము అంటే 2వ తారీఖు మరలా బాధపడుతూ అదే ఏడుపు మొహం పెట్టుకొని దుఃఖమోహముతో బాధపడుతూ, ఏంది ప్రభువా, నా ఆశ నిరాశ అయిపోతుంది, ఎంత చెప్పినా నీవేమో నన్ను ఆశీర్వదించట్లేదు, నా ప్రార్థన వినట్లేదు, నేను కోరింది నువ్వు నాకు అనుగ్రహించట్లేదు, ఏంది నా పరిస్థితి, మందిరాలు తిరుగుతున్నా గాని మరి ఎందుకో నీవు నా ప్రార్థన వినట్లేదు, నాకు జవాబు ఇవ్వట్లేదు, నా స్థితిని మార్చట్లేదు, నన్ను ఆశీర్వదించట్లేదు అని ఒక్కడే గొనుక్కుంటూ ఉన్నాడంట. అప్పుడు సాక్షాత్తు ప్రభువే అతనితో మాట్లాడుతున్నాడంట. ఏందనంటే, గత దినము నీవు వెళ్ళిన మందిరములో నేను నీతో మాట్లాడాను. నీవెప్పుడు నాతో మాట్లాడినావు ప్రభువా అని అంట. దైవ జనుని యొక్క ముఖ పోలికల నుండి మాట్లాడింది నేనే అని అన్నాడంట. హల్లెలూయా. అవునా, నాకు తెలియదే, మరి ఎందుకు నా స్థితి మార్చలేదు? మరి వచ్చావు కదా, నాతో మాట్లాడావు కదా, మరి ఎందుకు నా స్థితి మారలేదు? ఎందుకు నా పరిస్థితిలో మారలేదు? ఎందుకు ఈ కిష్ట పరిస్థితి నుంచి నేను ఎందుకు విడిపించబడలేదు అన్నాడంట. వెంటనే ప్రభు అన్నాడంట, ఒరే, నీ మొరను గత మాసం అంతా నేను విన్నా. సరే, నీవు కోరింది అనుగ్రహించి ఈ నూతన మాసములో నుండి నీ స్థితిగతుల్ని కంప్లీట్ గా మారుద్దామనే మనసు నాకు కలిగింది. కాబట్టి ప్రత్యేకంగా నీ కొరకే ఆ మందిరంలోనికి దిగొచ్చాను అన్నాడంట. అంత బాగానే
బాగానే ఉంది ప్రభు, మరి ఎందుకు నా స్థితి మార్చలేదు అని అంట. నీవు అడిగింది నేను నీకు ఇస్తున్నప్పుడు నీవు దాన్ని తీసుకోలేదు, నేనేం చేశాను అన్నాడంట ప్రభు. అదేంటి ప్రభు, నువ్వు నాకు ఇస్తున్నప్పుడు నువ్వెప్పుడు ఇచ్చావనంట. దైవజనుని నోట నుండి నేను మాట్లాడుతూ ఉన్న ఒక్కొక్క మాట నేను నీకు ఇస్తున్న ఒక ఆశీర్వాదం. అయితే నువ్వు దాన్ని పొందుకోలా. అక్కడికి వచ్చి కూడా నీ గత మాస స్థితి అని ఆలోచిస్తూ ఉన్నావు. గత మాసములో నువ్వు పడిన బాధల్ని నువ్వు ఆలోచిస్తున్నావు. అక్కడికి వచ్చి కూడా నీ స్థితిగతులు నువ్వు మరచిపోలేదు, నాలో ఆనందించలేదు, నేను ఇచ్చే ఆశీర్వాదాలు నువ్వు పొందలేదు. ప్రభు, మరి నా బాధలు లేకుండా నా బాధలు రేపటి స్థితి ఏంటి, రేపు బతుకుతానో లేదో చచ్చిపోతానేమో అన్న భయముతో నేను ఉన్నాను. అయినా నువ్వు ఎక్కడిచ్చావు, ఇచ్చుంటే నేను అందుకోకపోయినానంట. స్పష్టంగా దైవజనుని నోట నా మాటలు బయలుదేరుతున్నప్పుడు నువ్వు దాన్ని పొందుకోలేదా? అవును, పొందుకోలేదు. కానీ నీ మాటలు, నీకు నేను తెచ్చిన మాటలు నీ పక్కనున్న వాళ్ళు అందుకున్నారు, నువ్వు అందుకోలేదు ఆశీర్వాదం అనడం. అసలు బుర్ర వేడెక్కిపోయిందంట అతనికి. అదేంటి, నాకు ఇచ్చిన ఆశీర్వాదాలు అందరూ పొందుకుని ఏం పొందుకోలేదా, ఏంటి ప్రభు నువ్వు చెప్పేదని. అప్పుడు అతను అన్నంట, నీ మధ్య నేను నివాసము చేసి నిన్ను విడిపించేదను అన్న మాట నేను నీకు ఇస్తుంటే నీవు ఆమేనని పలకలేదు. హల్లెలూయా. ఆమేనంటే ఇప్పుడు నేను ఇస్తున్నా, ఏ ఫోన్ ఏది ఇక్కడే ఉందా, నేను ఇస్తున్నా లూసీకి, నువ్వేం చేయాలి, తీసుకో, మళ్ళీ ఇచ్చేయాలి ప్రార్థన అయిపోయినాక. కొత్త ఫోన్ అది. ఇప్పుడు నేను ఇచ్చాను, ఇటు కూర్చో, చాలాసేపు ఇచ్చాను. ఆ అమ్మాయి ఏదో ఆలోచనలో ఉంది, కాసేపు ఆగుతాను, తర్వాత ఏం చేస్తాను, నేను తీసి పెట్టుకుంటాను అని. ఇప్పుడు ప్రభు ఇస్తున్నప్పుడు నువ్వేం చేయాలి చెప్పాలి, నువ్వేం చేయాలి? నీవు పొందుకోవాలి అంటే ఆయన హస్తము చాచినప్పుడు నీ హస్తము కూడా నువ్వు చాపాలి. హల్లెలూయా. దైవజన్ నోట నేను నిన్ను విడిపించి నీ మధ్యన నివాసము చేయబోతున్నాను అనబడిన మొదటి హస్తము దేవుడు చాపినప్పుడు రెండవ హస్తముగా నీవు ఆమేనని గట్టిగా పలికితే ఆ మాట నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. ఆ ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. నువ్వు ఇక్కడికి వచ్చి కూడా నువ్వు ఇంకా అదే స్థితి, నా పరిస్థితి, నా బాధలు, నా భర్తను చేస్తున్న ఈ పనులను బట్టి, పిల్లలు విచ్చలవిడిగా తిరుగుతున్న విధానమును బట్టి, వాళ్ళు చేస్తున్న పనులను బట్టి నా బాధ, హృదయము, గుండె మెండుగా నిండిపోయి నా జీవితం ఇలా అయిపోయిందని ఎక్కడికి వచ్చి కూడా నీవు అదే ఆలోచిస్తూ ఉంటే డాక్టర్ కాడికి ఎందుకు వెళ్తాం చెప్పరేందండి? డాక్టర్ కాడికి ఎందుకు వెళ్తాం? డాక్టర్ కాడికి వెళ్ళలేదు కిరా, నెల ఉన్నావుగా, ఎందుకు వెళ్తాం డాక్టర్ కాడికి? శరీర బలహీనతలు చెప్పుకుందానికి వెళ్తాం. ఓకే, రైట్, చెప్పుకున్నాం. ఇప్పుడు డాక్టర్ ట్రీట్మెంట్ చేసేదాకా మనం ఓపిక పట్టాలిగా. నువ్వు అడిగి కూడా వచ్చేసి నీ బాధ. ఆ మధ్య ఒక ఆమె చెప్తా ఉంది, ఒక ఆయన లోన్ ఆయన ఫోన్ చేస్తుండే, ఒక ఆమెకి ఇప్పుడు కూడా ఉంది, అది సోషల్ మీడియాలో మీరు చూడండి, బయటికి తీసుకెళ్ళమ్మా. లోన్ ఆయన ఫోన్ చేస్తుంది ఒక ఆమెకి. ఒక ఆమె ఫోన్ చేసి, అమ్మా లోన్ కావాలనా అని అడిగింది. ఆమె అంటుంది, లోన్ నాకు ఎందుకు ఇస్తున్నాడు, మీ కష్టాలు తీరాలని. అట్టయితే నా కష్టాలు చూడు, నా తోడు కోడలు చేసిన పని ఏంటో తెలుసా, అందరికి ఎర్ర గాజులు పెట్టి నాకు మాత్రం నల్ల గాజులు పెట్టింది అంట. అయ్యి అది కాదమ్మా, నీ సమస్య నువ్వు నా సమస్యలు చెప్పమని చెప్తా ఇన్ను అని అంటున్నా. అంటే ఆయన కాదు చెప్పాల్సిన సమస్య ఏంటి, నీ ఆర్థిక సమస్య చెప్పాలి.
ఇప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి నీ బాధలని చెప్పమని చెప్పాడని చెప్పేసి నువ్వు తోడుకోడలు చేసింది మీ అత్త చేసిందంతా చెప్తే ఏం లాభం? నీ శరీర బలహీనతలు చెప్పావు, ఆయన ట్రీట్మెంట్ తీసేంత వరకు నువ్వేం చేయాలి? ఓపిక పట్టాలి. ఇప్పుడు దేవుడి మందిరానికి వచ్చావు, నీ బాధలు చెప్పుకున్నావు, నీ పోరాటాలు చెప్పుకున్నావు, మరి ఆయన ఆ బాధలకు జవాబునిస్తూ ప్రత్యుత్తరం ఇస్తూ నీ శరీర బలహీనతలు తొలగించినట్లుగా ఆయన మాటలు నీ యొద్దకు వస్తూ ఉన్నప్పుడు నీ హృదయములో ఉన్న బాధను నా దేవుడు తొలగించి నీ హృదయాన్ని తేలికగా మారుస్తున్నప్పుడు ఆ చికిత్సను నువ్వు పొందుకోవాలి. హల్లెలూయా. దేవుని మందిరానికి రావటమే ప్రాముఖ్యం కాదు, దేవుని మందిరానికి వచ్చిన నీవు నీ బాధల నుంచి విడిపించబడాలంటే ఆయన ఇస్తున్న ఆశీర్వాదములు పొందుకున్నటకు ఆయన మొదటి హస్తము చాపుతూ ఉన్నప్పుడు రెండవ హస్తాన్ని నువ్వు చాపాలి. కలుగును గాక అని పలికినప్పుడు రెండవ మాటగా నీవు ఆమేనని పలికితే అవును గాక. హల్లెలూయా. అదే ఒక హస్తం ఆయన చాపుతాడు, రెండవ హస్తం ఎవరు చెప్పాలి? ఈడు నా మాట ఎన్నే ఎండో అని నువ్వు అనుకుంటే వాడు ఎప్పటికీ ఎండో. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పరేందని గట్టిగా. కొంతమంది సనుగుడు ఇక్కడికి వచ్చి కూడా 1వ తారీఖు పూట ఈ వడ్డీలు కట్టేది ఎప్పుడు తీరుద్దో, ఈ షీట్ ఎప్పుడు తీరుద్దో. మీకు తెలుసు కొంతమంది బైబిల్లో షీట్లన్నీ రాసి పెట్టి ఉంటారు, షీట్లు లెక్కలు. ఏం షీట్లు అవి? ఏం షీట్లు? పండు షీట్లా, పాడే షీట్లా? ఏదో ఒక షీట్లు రాసి ఎక్కడ పెట్టుకుంటారు? బైబిల్లో. ఎందుకంటే ఇక్కడే వాళ్ళకి కొంచెం సమాధానం దొరుకుద్ది కనుక ఇక్కడికి వచ్చి కొంచెం నెమ్మదిగా అవన్నీ లెక్క పెట్టుకుంటుంటారు ఇక్కడికి వచ్చి. ఎందుకంటే ఇంటికాడ అంత తీరిక ఉండదు కనుక. దేవుని స్తోత్రం కలుగునగాక. కాబట్టి నా ప్రియులరా, దేవుని వాక్కు నీ యొద్దకు వస్తూ ఉంది నీ స్థితిగతులను మార్చేదానికి. అది పొందుకునేది పొందుకునేది నీ ఇష్టం. అతను అంటాడు నాకు వచ్చిందని. వాళ్ళు ఎట్ట పొందుకున్నారు? వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా ప్రియులరా, సిద్ధముగా నీవు ఉన్నట్లయితే ఈ దినము ఈ ఆశీర్వాదం నీకు సొంతం. లేదు అంటే నీ పక్కన వాళ్ళు తట్టేసుకుంటారు అంతే. ఈ నవంబర్ మాసంలో దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము, నేను నా ప్రజలైన ఇశ్రాయేలీయులను విడిపించుటకు వారి మధ్యలో నేను ఉండబోతున్నాను. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. నేను నా ప్రజలను ఈ మాసములో విడిపించబోతున్నాను, దాని కొరకు నేనే వారి మధ్యలో ఉండబోతున్నాను. ఎంత అద్భుతమండి. ఆయన అక్కడి నుంచి విడిపించటం కాదు, సాక్షాత్తు ప్రభువే మన మధ్యలోకి రాబోతున్నారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. ఆయన మన మధ్యకు వస్తే, ఆయన మన మధ్యలో నివసిస్తే ఏ బంధకాలు మనల్ని బంధించగలుగుతాయి? ఏ భయాలు మనల్ని బంధించగలుగుతాయి? ఏ అపవాది శక్తులు మనల్ని బంధించగలుగుతాయి? ఏ చేతబడి కట్లు మనల్ని బంధించగలుగుతాయి? ఏ శాపం మనల్ని బంధించగలుగుతుంది? ఆయన మన మధ్యలో ఉంటే నువ్వు కట్టబడి ఉన్న ప్రతి కట్ల నుంచి నా ప్రభు విడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన నిశ్చయముగా ఈ మాసంలో నీకు ఇస్తున్న వాగ్దానమును నెరవేర్చబోతూ ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునగాక. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నా ప్రభు అందులో నుంచి విడిపించి నీ మధ్య నివాసము చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఆవిడ రాయబడిన మాట మళ్ళీ చదవండి. నా జనులైన ఇశ్రాయేలీయులను అనకుండా ఫిలదెల్ఫియా సంఘస్థులను అని పెట్టి చదువు. ఫస్ట్ మన చర్చి పేరు చెప్పు. ఏదో ఈ మెలికలు తిరుగుతా ఉంది, నాలుగు మందం. అదే తీర్చిన ఇంజిటి అల్లం తీర్చినా లేదా అందుకే ఎరగదీసిండు పాట ఈరోజు. చెప్పు. నా ప్రజలైన ఫిలదెల్ఫియా సంఘస్థులను విడిచిపెట్టక నేను వారి మధ్యలో ఉండబోతూ ఉన్నాను. హల్లెలూయా.
ఈ మాసములో నా ప్రభు ఫిలదెల్ఫియా సంఘానికి ఇస్తున్న వాగ్దానం, నా ప్రజలైన ఫిలదెల్ఫియా సంఘస్థులను నేను విడిచిపెట్టక వారి మధ్యలో నివాసం చేయబోతున్నాను. ఫోటో గట్టిగా చెప్పదు. హల్లెలూయా. నేను వారి మధ్యలో నివాసం చేయబోతున్నాను. ఎందుకంటే ఇక నేను వారిని విడిచిపెట్టను. ఎంతవరకు నువ్వు ఎవరి చేత విడవబడ్డావు? ఎవరు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు? ఎవరి ద్వారా విడిచిపెట్టబడి నీ బ్రతుకు రోడ్డు మీద పడ్డదు? నాకైతే తెలియదు. అయితే ప్రభు ఈ మాసం నీతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట, నిన్ను ఎవ్వరు విడిచిపెట్టినా నేను ఇక నిన్ను విడిచిపెట్టను. హల్లెలూయా. నేను నిన్ను విడిచిపెట్టను. ఒకవేళ ఎంత కాలము ఏ బంధకముల చేత నువ్వు బంధించబడినా ఆ బంధకములలో నుంచి నిన్ను విడిపించి నేను నీ మధ్యలో నివాసం చేస్తాను. ఇక నేను నిన్ను విడిచిపెట్టను. దేవుని స్తోత్రం కలుగునగాక. నా ప్రియులరా, సొలొమోను గారి ద్వారా దేవుడు మందిరాన్ని కట్టించుకున్నాడు. దేవుడు మందిరము కట్టబడిన తరువాత చాలా మహిమ కలిగిన మందిరం దేవుని కొరకు సొలొమోను గారు నిర్మించినారు. దేవుని మందిరము వైభవముగా మహిమతో దేవుని మందిరమును సొలొమోను గారు దేవుని కొరకు నిర్మించిన తరువాత దేవుడిస్తున్న మాట అది ఏంటంటే, ఇక నేను నా ప్రజలైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టకుండా వారి మధ్యలో ఉంటాను. హల్లెలూయా. హల్లెలూయా. ఏ సందర్భంలో ఇస్తున్న వాగ్దానం అదేనంటే, దేవుని కొరకు ఒక మందిరమును నిర్మించిన తరువాత దేవుడిస్తున్న వాగ్దానము. హల్లెలూయా. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో, ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనం ఏం కట్టాలి? ఎప్పుడు చెప్పాడు ఆ మాట? దేవుని కొరకు సొలొమోను గారు ఒక మందిరమును కట్టించిన తరువాత సొలొమోను గారు ఇస్తున్న వాగ్దానం అది, నేను నా ప్రజలని ఇశ్రాయేలీయులను ఇక విడిచిపెట్టక వారి మధ్యలో నివాసము చేస్తాను. హల్లెలూయా. నా ప్రియులారా, సొలొమోను దేవుని మందిరమును కట్టించిన తరువాత దేవుడి వాగ్దానం ఇస్తున్నారు. ఇప్పుడు నేనంటాను, ఇదే వాగ్దానం మనతో దేవుడు మాట్లాడి ఆ వాగ్దానం నెరవేర్చాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? అర్థం అవ్వలేదు దగ్గర 3 సార్లు చెప్పాను, మీ ఏటీఎంలన్నీ ఇక్కడ పెట్టండి. దాని మీద ఉంది ధ్యాస. మధు, ఏది ఏటీఎం? ఇంట్లో పెట్టినవా? దాని మీద ఉంది మనసు. చెప్పండి. చాలా క్లియర్గా నేను చెప్తాను, మీరు జవాబు చెప్పాలి. సొలొమోనుతో ఇశ్రాయేలీయులతో దేవుడు ఈ వాగ్దానం ఎప్పుడు చెప్తున్నాడంటే, దేవుని కొరకు ఒక గొప్ప మందిరమును సొలొమోను కట్టిన తరువాత దేవుడిస్తున్న వాగ్దానం, ఇక నా ప్రజలను నేను విడిచిపెట్టకుండా వారి మధ్యలో ఉంటాను. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఈ వాగ్దానం మన జీవితంలో వర్తించాలంటే ఏం చేయాలి? మనము దేవుని కొరకు మనం ఒక మందిరమును కట్టాలి. హల్లెలూయా. ఏం చేయాలండి? మోసేతో కూడా ప్రభు మాట అంటాడు. చదవండి, నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వాక్యం. నేను వారిలో నివసించున్నట్లు, అంటే నేను వారి మధ్యలో నివసించినట్లు వారు నా కొరకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. తలపైకెత్తి, నేను వారి మధ్యలో నివసించి వారిని ఎన్నడూ విడిచిపెట్టకుండా నేను వారి మధ్యలో నివసించాలంటే వారు నా కొరకు ఒక పరిశుద్ధ మందిరమును కట్టాలి. ఇశ్రాయేలీయులు ప్రత్యక్షపు గుడారమును కట్టారు కదా,
అంతకు ముందుగా దేవుడు మోసేతో చెప్పిన మాట, ఇశ్రాయేలీయులతో ప్రభు చెప్పిన మాట, మీరు ఒక పరిశుద్ధ స్థలాన్ని నాకు కట్టాలి. మోసేతో అంటాడు, నేను వారి మధ్యలో నివసించినట్లు వారు నా కొరకు ఒక మందిరాన్ని కట్టాలి. నేనంటాను, ప్రభువా, ఇంచుమించు ఐగుప్తు దేశములో నుంచి వాళ్ళు విడిపించినది మొదలుకొని ఇప్పటి వరకు నీవే కదా వారి మధ్యలో నివసించావు, నీవే కదా వారితో ఉన్నావు. మేఘస్తంభంగా వచ్చింది ఎవరండి? అందరూ చెప్పట్లేదే. ఇశ్రాయేలీయులు పగటి మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను ఉన్నది ఎవరు? వారికి దేవుడే కదా. ఇప్పుడు ప్రభువే కదా వారి మధ్యలో ఉన్నది. వారికి 40 సంవత్సరములు మన్నానిచ్చింది ఎవరు? అందరూ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి అందరూ. ఎవరు వారికి మన్నా ఇచ్చింది? వారికి నీటినిచ్చింది ఎవరు? వారికి మాంసం ఇచ్చింది ఎవరు? వారి పాదములకు రాయి తగలకుండా వారు ఎత్తిపట్టి నడిపించింది ఎవరు? వాళ్ళ చెప్పులో వారు తెగిపోకుండా వారిని భద్రపరిచింది ఎవరు? వారు వేసుకున్న బట్టలు మాయకుండా వారిని కాచినది ఎవరు? ఇప్పుడు వారితోనే ఉన్నాడు కదా దేవుడు. 40 సంవత్సరాలు వారితోనే ఉండి తర్వాత ప్రభు అంటున్నాడు, నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఒక మందిరం కట్టాలన్నాడు. అదేంటి ప్రభువా, ఇప్పటి వరకు నీవే కదా వారితో ఉన్నది అని మనం అడిగితే ప్రభు ఏమంటాడంటే, ఇంతవరకు వారితో ఉన్నా, అయితే ఇప్పుడు వారిలో నేను ఉండబోతా ఉన్నాను. కొట్టో చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. ప్రభు మనతో ఉండటము 100 రెట్లయితే ప్రభు మనలో ఉండటము 1000 రెట్ల ఆశీర్వాదం అది. హల్లెలూయా. అవును, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. హల్లెలూయా. ఆయన మనతో ఉంటే ఏం జరగద్ది? మనకు భయం ఉండదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన మనలో ఉంటే, మనతో ఉంటే మనం భయపడం. ఆయన మనలో ఉంటే మనలను భయపెట్టాలనుకున్నవాడు భయపడతాడు. హల్లెలూయా. అర్థమైందండి మీకు? నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా. అంటే ఆయన మనతో ఉండటం బాహ్య సంబంధమైన ఆశీర్వాదం, ఆయన మనలో ఉండటం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. హల్లెలూయా. అందుకే దైవజనులు యేసన్న గారు పాడుతూ, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయానుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా. అందరూ చప్పట్లు కొడుతూ, కొట్ట చప్పట్లు గట్టిగా. పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా. నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును. కమల శఖర బదురగనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయానుభవమే,
అభిషేకముతోనే పరిపూర్ణత చెందెదా. నా ధన్యత, ఓహో నా భాగ్యము, నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని శకర మధురయ. ఆయన మనతో ఉంటే భయం ఉండదంతే, కానీ ఆయన మనలో ఉంటే మన ఆత్మీయ జీవితం పరిపూర్ణతలోనికి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా మంది దేహానికి స్వస్థత కావాలంటున్నారు, కానీ ఆత్మకు రక్షణ కోరట్లేదు చాలా మంది. మీరు గమనించండి, ఉపవాస కోటాలు అంటే ఎవరైనా పోతారా? స్వస్థత సువార్త కోటాలంటే ఇల్లు పూట్లు వేసుకొని పోతాం. ఆ మధ్య కాకినాడలో ఒక స్థలం పరిచర్యకి వెళ్తే భోజనాల కోటాలని పెట్టారు. ఆడిటోరియం నిండిపోయింది. పాపం ఆడికి వచ్చినాక పాత్ర చెప్తాడు, భోజనాల కూటమని పెడితే మీరు ఎక్కువ మంది వస్తారన్నాడు పెట్టాను టైట్లు. విషయం ఏంటంటే భోజనాల కూటమే, ఇది ఆత్మ సంబంధమైన భోజనం అన్నాడు. మొహాలన్నీ ఇంత అయినాయండి అందరూ. మన పాస్టర్ గారు భోజనాల కూటాలను పెట్టండి, ఎన్ని రకాలు ఉంటాయో మాంసాలను కూడా వచ్చారు పాపం. కానీ ఆడికి వచ్చినాక తెలిసింది అది ఆత్మ సంబంధమైన భోజనం అని. మీరు చెప్పండి, నిజంగానే ఆత్మ సంబంధమైన భోజనం అని పెట్టుంటే వచ్చుంటారా? ఉపవాస కూటం అంటే రారు, స్వస్థత కూటం అంటే పరిగెత్తుతారు. ఈ మధ్య డిమాండ్ ఏంటంటే పడేసే పాస్టర్లకి డిమాండ్ ఎక్కువైపోయింది. నేను స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ పాస్టర్లు? పడేసే పాస్టర్లు. ఆ మధ్య ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడో మీటింగ్కి వెళ్తా ఉంటే మన వేరే మందిరానికి వెళ్ళే వాళ్ళే, కానీ మన ప్రతి కుటుంబాశ్ర కూడికలు పెట్టేప్పుడు వస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు మాట్లాడతారు, ప్రార్థన చేసుకుని వెళ్తారు. తర్వాత ఒకరోజు అట్నే మీటింగ్ వెళ్తా ఉంటే వాళ్ళు ఎదురుపడ్డారు. కారు ఆపి అక్క మీటింగ్ అటుపక్క అదేది ఇటుపోతున్నాం అన్న. లేదు ఈరోజు ఆడికి పోతున్నాను అన్నది. అదేందక్క మీకోసం నేను వచ్చిందని. ఆడందరూ పడుతుండ్రంట, అందుకని ఆడికి పోతున్నాను. ఎక్కడికి పోతుంది? పడే అక్క నువ్వు పడాలంటే ఆడికి ఎందుకు అక్క, మీ ఆయన కాడ చెప్తే ఆయనే పడేయడు. ఒక గుద్దుకి మళ్ళీ రెండో గుద్దుకు కూడా పానంతా ఉండదు, పడరా. ఆత్మీయంగా మనము పడేసే వాళ్ళం కాదు, పడిన వారిని నిలవబెట్టే పరిచర్య చేయాలి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మంది కోరుకునేది శరీర సంబంధమైన ఆశీర్వాదాలు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇశ్రాయేలుతో ప్రభు అన్నాడు, నేను వారితో ఉండి ఏం చేశాను, వారిని ఏం చేశాను, నేను వారికి నీడ తగలకుండా మేఘస్తంభంగా ఉన్నాను, వాళ్ళ చెప్పులు అరిగిపోకుండా ఎత్తి పట్టుకున్నాను, వాళ్ళ కాళ్ళు కూడా వాయకుండా నేను వారికి స్వస్థతనిచ్చాను, వారికి ఆకలైనప్పుడు ఆహారం ఇచ్చినాను, వారికి దాహమైనప్పుడు నీళ్ళు ఇచ్చినాను, వారికి మాంసం కావాలన్నప్పుడు మాంసం పెట్టాను, వారికి రాత్రి వేళ అన్ని చేశాను. ఇవన్నీ ఏంటంటే బాహ్యపరమైన కార్యాలు నేను చేశాను. కానీ ఇప్పుడు నేను కోరేది ఏంటంటే వారిని ఆత్మీయ జీవితంలో పరిపూర్ణతలో నడిపించాలని ఆశపడుతున్నాను. కాబట్టి వారితో కాదు, వారిలో నేను నివసించాలి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి ప్రభు ఏం కోరుకుంటున్నాడు ఈ మాసములు అంటే? ప్రభు మీతో కాదు, మీలో ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. వాడేంద్ర పౌలు గమనీయులు పాదాల దగ్గర కూర్చున్నట్టు నా పాదాల దగ్గర కూర్చున్నాడు. వాడిని అదొక ఆశీర్వాదం వదిలిపెట్టరా. వాడు ఆశీర్వదించబడి అమ్మ ఇది గుర్తుపెట్టుకో, వాడికి మంచినీళ్ళు కూడా ఇవ్వకు, నీ కొడుకు ఆశీర్వపడి వాడికి ఇష్టపడలే వాడికి. దేవుడు స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. చెప్పాలి మంచి వాళ్ళందరూ గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. మనము బాహ్యపరమైన ఆశీర్వాదాలు ఎన్ని పొందుకున్నా అవన్నీ మనతో రావు.
అర్థమైన స్తోత్రం చెప్పండి గట్టిగా. ఫ్యాక్టరీ ఉన్నా, మోటార్ కారులెన్ని ఉన్నా, పొలాలెన్ని ఉన్నా, ఇళ్ళ స్థలాలెన్ని కొన్నా, అందగాడివైనా ఆటగాడివైనా, అందని మాటగాడివైనా, సిపాయివైనా కసాయివైనా, బికారివైనా ఏకాకివైనా, సిపాయివైనా కసాయివైనా, బికారివైనా ఏకాకివైనా, ఏ నాటికైనా ఈ కాయము మాయమగుతే కాయము. హల్లెలూయా. చచ్చిపోయిన లాజరును ప్రభు లేపినాడా లేదా? డౌట్ వచ్చింది చాలా మందికి, మేము లేనయ్యా అప్పుడు సమాధి దగ్గరేనా? సైనికుడు చెవి తెగ నరికాడు యేసు ప్రభు శిష్యులలో ఒక అతను. అతని పేరు ఏందని అడిగిన. గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు సైనికులు వచ్చారు యేసు ప్రభువుని పట్టుకున్న దానికి. శిష్యులలోనే ఒక అతను, సైనికుడు మల్కు అనబడిన ఒక సైనికుని యొక్క చెవి తెగ నరికాడు. ఆ శిష్యుడి పేరు ఆ ఎవరు అని అడిగిన. ఒక అక్క పెద్ద ముసుకేసింది. పెద్ద ముసుగేసుకున్న వాళ్ళు అసలు నమ్మను నేను. ఎందుకంటే ఒక స్థలం నాకు జరిగిన అనుభవం ఏంటంటే, పెద్ద ముసుగేసుకుని పూరీలు తింటా ఉంది ఒక ఆమె. మందిరానికి వచ్చేదానికి లేట్ అయిందంట. పూరీలు చేసి నేను అరుస్తానని గమక్రొత్త పార్సల్ కట్టుకుని వచ్చింది. చూసారా, మనం ఊర్లకు పోతా కూడా కట్టుకోం పార్సల్. అందుకని నమ్మను. ఆ పెద్ద ముసుగేసేలాగా అక్క అక్క నువ్వే ముసుగుది చెప్పు అమ్మంటది. అమ్మ తోలేరు కాదన్నా, అమ్మ తోలేరు కాదన్నా. ఏంటి? చెవి తెగ నరికింది. ఎవరు చెవి తెగ నరికింది? పేతురు. పేతురు పేరు చెప్తాను అనుకుంటా. అమ్మ తోడు కాదన్నా. ఊరిన్నా ఏమండి నా ప్రియులరా, అట్లాగే లాజర్ని యేసు ప్రభు లేపాడా లేదా అని అంటే మీరు కూడా, నేను అప్పుడు అక్కడ లేని, అయ్యయ్యో ఎక్కడున్నానో అన్నట్టు ఆలోచిస్తారేంది మీరు? లేపాడా లేదా? చచ్చిపోయిన లాజర్ 4 దినముల తర్వాత లేపాడు. లేపబడిన తర్వాత మరలా లాజర్ చచ్చిపోయాడా లేదా? అంటే దేహానికి ప్రభు స్వస్థత ఇచ్చాడంతే. కానీ ఖచ్చితంగా ఆ దేహం ఒకరోజు మరలా మట్టిలో కలిసిపోతుంది. కానీ దేహానికి రక్షణ కంటే, దేహానికి స్వస్థత కంటే ఆత్మకు రక్షణ ఆయన రాజ్యంలోనికి నిన్ను చేరస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా పరిచర్య గురించి మీకు తెలియదేముందండి? ఎక్కువ శాతం పరిచర్యలో అడుగు పెట్టినప్పటి నుంచి ప్రత్యేకమైన అభిషేకంతో ప్రభు నన్ను నింపినారు. ప్రవచనాలతో, స్వస్థతలతో. నాతో ప్రారంభం నుంచి ఉన్న వాళ్ళకి తెలుసు. ఎక్కువ శాతము నేను ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఎందుకు వస్తారంటే, నా దగ్గర ప్రార్థన చేయించుకునేదానికి వస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా దగ్గర ప్రార్థన ఎందుకు, వాక్యం వినేదానికంటే ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు. ఎందుకంటే స్వస్థతలు కలుగుతాయని, ప్రవచనాలు పలుకుతానని. ఎట్లాంటి దురాత్మ శక్తులు పట్టిన వారైనా ఇక్కడ జరగలేదు. ఎన్ని మీరు చూడలేదు? అనుష, మీ ఊర్లో చూడలేదా? అసలు వాళ్ళ ఊర్లో నిజంగా 19వ నాగులవారంలో మొట్టమొదటిగా సభలు ఉజ్జీవంగా పెట్టిన చరిత్ర మన ఫిలదెల్ఫియా సంఘానికే చెందుతుంది. అవునా కదా? స్టేజి మీద నిలబడి ప్రసంగం చేస్తుంటే దురాత్మలు ముందొచ్చి పడిపోతున్నాయి. అవునా కదమ్మా? నిజమా అబద్ధాలా? జాలపాలెంలో సావిత్రక్క, నీకు తెలియని ఏమో, నేను కొత్తగా ఏం చెప్పాలా? నేను అప్పుడు లేని అమెరికాలో ఉన్నట్టున్నాను చూడబాకు. సువర్ణ చూడలేదా? అప్పుడు అద్భుతాలు చూసి కదా జాలపాలపులు యవనస్తులు మొత్తం నా వెనకాల వచ్చారు. అవునా కదా? వెంగపల్లి సంఘంలో ఈరోజు దిట్టంగా పరిచర్య స్థాపించబడటానికి కారణం ఒకరోజు నేను చెప్పిన ప్రవచనం. అది క్రైస్తవులు అంటే మండిపడిపోతారు గ్రామస్తులు. మొట్టమొదటిగా క్రైస్తవుని చూచి భయపడిన చరిత్ర నన్ను చూసి భయపడింది ఆ గ్రామం. హల్లెలూయా. ఈయన జోలికి వెళ్ళకూడదని డేటు చెప్పి ప్రవచనం చెప్తాను, ఈ డేట్లో ఇది జరుగుద్దని.
ఒక వారంలో ఒక అతనికి బైక్లో యాక్సిడెంట్ జరుగుద్ది. ఆ యాక్సిడెంట్ ఈ మండలాన్ని మొత్తాన్ని భయపెట్టుద్దని చెప్పి వచ్చిన వెంగపల్లి మీటింగ్ లో చెప్పి అయిపించి కరెక్ట్ గా నేను వచ్చిన 3వ రోజు అది జరిగింది. అవన్నీ చూసిన వాళ్ళు క్రైస్తవులు నిజంగానే దేవుని ఆత్మ పొందుకున్న వాళ్ళ జోలికి పోకూడదని భయం వచ్చింది వెంగపల్లి వాళ్ళకి. అందుకే చూడండి, క్రైస్తవుల గ్రామములలోనే మనం అంత పెద్ద పస్కా పండుగలు జరపలేం. ఏ సీనన్నా? మరి హైందవుల గ్రామం కదా అది. అక్కడ ఇంత గొప్ప పరిచయం జరుగుతుందంటే కారణం అప్పట్లో దేవుడు ఈ దీనదాసుల ద్వారా చేసిన అద్భుతాలు అవన్నీ. హల్లెలూయా. అయితే పాస్టర్ గారు ఈరోజు మరి ఎందుకు అట్లాంటి అద్భుతాలు చేయట్లేదు, ఎందుకు జరగట్లేదండి? ఎందుకు జరగవు? నేను మోకరించి ప్రార్థన చేయాలి కానీ ఒక వారం నుంచి పుష్ప కూడా ఒక రిక్వెస్ట్ పెడతా ఉంది నా దగ్గర. నా క్రోంపేట దాకా వెళ్ళి మాకు ప్రార్థన చేసి రండి అన్న. అమ్మా అవునా కదా? ఆంధ్ర నుండి చాలా మంది ఫోన్లు చేసి మేము క్రోంపేటకి వెళ్ళి పుష్ప వాళ్ళ అక్కగా ప్రార్థన చేసి రమ్మని మళ్ళీ ప్రేయర్ రిక్వెస్ట్లు. నాకు ఇంకా వెళ్ళలేదులే. 4 పాస్టర్లు పోయి ప్రార్థన చేస్తే దురాత్మ భయపడలేదు, కానీ దయన్నకు ఫోన్ చేస్తామని చెప్తే ఆయనకు ఫోన్ చేయబోక నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయిన దురాత్మలు ఎన్నో సాక్ష్యాలు బొరుగుతాయి. ఈరోజు దురాత్మలు బొరుగుతాయి సాక్ష్యాలు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేనేం పెద్ద పైన నుండి పరలోకం నుంచి దిగొచ్చిన దైవజన్ అని మీరు అనుకోవాలని కాదు, కానీ అట్లాంటి కృపతో ఆత్మతో ప్రభు నింపినాడు. మరి ఎందుకు ఇప్పుడు వాటి మీద దృష్టి పెట్టట్లేదని అంటే, ఒకరోజు ప్రభు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, నీకు ఈ పరిచర్య కావాలని అడిగాడు. అవును ప్రభు, ఈ పరిచర్య కావాలి ప్రభు అన్నాను. అప్పుడు ఒకరోజు నాకు కిరీటం చూపించాడు ప్రభు. ఒక కిరీటం. ఏం కిరీటం అంటే, ఒట్టి ముళ్ళల చేత, ముళ్ళ కంప చేత అల్లబడిన ముళ్ళ చెట్ల కిరీటం, ముళ్ళ కంప ద్వారా అల్లబడిన కిరీటాన్ని ప్రభు చూపించాడు. నీకు ఇదే కావాలని ఆయన అడిగాడు. ఇంకొక పైపు బాగా పుష్పాలు ఫలములు ఉన్న కిరీటం చూపించాడు. నీకు ఏది కావాలన్నాడు. ఇదెందుకు ప్రభు, 3 బారిపోయి నాకు అదే కావాలన్నాడు. నీవు ఆ పరిచర్య చేయట్లేదు కదా, నువ్వు ఈ పరిచర్య కదా చేసేదన్నాడు. అదేంటి ప్రభు అని అంటే, నువ్వు చేసే ఈ స్వస్థతలు, ప్రవచనాలు, అద్భుతాలు, ఇదే నీకు దొరుకుద్ది కిరీటం. వాళ్ళు స్వస్థత పొందుకుంటారు కానీ రక్షణ పొందరు. కాబట్టి ఇవన్నీ మడతెట్టి వాక్యమును సత్యంగా ప్రకటించేది నేర్చుకో. ఆ ఆత్మ నేను ఇస్తాను. ఆ ఆత్మ చేత రక్షింపబడిన వారు ఆయన రాజ్యంలోకి చేర్చబడతారు. హల్లెలూయా. అప్పుడే వీటన్నిటిని పక్కన పెట్టాను. నేను స్తోత్రం కలుగును గాక. అప్పుడే ప్రార్థన చేయాలని కోరుకున్న పెద్ద ఎవరు ప్రార్థన చేయి. మన సూర్యనెల్లూరుకి వచ్చినప్పుడు కూడా చాలా మంది వచ్చారు, నిలబడ్డారు ప్రార్థన చేయమని. తెలుసా సీనన్న? అడిగేట్లు దిగుతున్నప్పుడు వచ్చారు కొంతమంది ప్రార్థన చేయించుకున్నారు. స్టేజ్ కాడ వచ్చారు. మళ్ళీ ఆ భోజనశాలలో వచ్చారు ప్రార్థన చేయించుకునే దానికి. చేయలేదు ఎవరికి ప్రార్థన చేయకూడదని కాదు, కానీ ఆ పరిచయని పక్కన పెట్టి ఇంచుమించు 7-8 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు నా పరిచర్య ఏంటంటే, ఆత్మకు రక్షణ కలుగు చేసే పరిచర్య. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనతో ఉంటే మనకు దేహానికి స్వస్థత కలుగుతుంది, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కలుగుతుంది. అయితే ప్రభు మనలో ఉంటే ఆత్మకు రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. ప్రభు అంటాడు, నేను వారితో కాదు వారిలో నేను ఉండబోతూ ఉన్నాను. కొట్టండి చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. వారితో, మనతో ఇంతవరకు ప్రభు ఉన్నాడు. లేకపోతే ఈ ఏరిగా మనకు స్తోత్ర కూడిక కట్టకపోయిండ్రా. ఒక ఫోటో ఒకటి మార్చిచ్చి కలర్ బల్బు పెట్టి రోజు ఒక దండం పెట్టి, ఎట్టా మనం బతుకున్నప్పుడు మనల్ని తిట్టుకోలేరు కనుక ఆ ఫోటోని చూసి తిట్టకపోయిండ్రు అందరూ. ప్రభు మనతో ఉన్నాడు కనుకనే ఇన్ని రోజులు. కానీ ఈ రోజు ప్రభు కోరుకునేది ఏంటంటే, ఈ 10 మాసాలు మీతో ఉన్నా, ఈ 11వ మాసం మీలో ఉండబోతూ ఉన్నాను. హల్లెలూయా. మీలో నేను ఉండాలి. మోషే ప్రభు అంటాడు, నేను వారిలో ఉండాలంటే వారు నాకు ఒక మందిరాన్ని కట్టాలి. నేను స్తోత్రం చెప్పండి గట్టిగా. వారి నా కొరకు ఒక మందిరాన్ని కట్టాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం లేదు కనుక ఒక 3 మాటలు ముచ్చటగా చెప్పి ముగించేస్తాను.
కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు ఏంటంటే, మీ దేహమే దేవుని ఆలయమై ఉన్నది అని అన్నాడు. ఏమన్నాడండి? మీ దేహమే దేవుని ఆలయము. మందిరాన్ని కట్టమని చెప్పాను, ఒక్కొక్కడు ఎదురుపోయి కట్టారు. ఒరే అదే దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఏ మందిరం కట్టాలంటే దేవుని కొరకు మన హృదయములో ఒక మందిరము కట్టబడాలి. ఏ మందిరం అది? ఏ మందిరం అండి అది? నేను చెప్పనా? పరిశుద్ధ మందిరం. ఏ మందిరం కట్టాలి? మన హృదయము ఒక మందిరముగా మారిపోవాలి. పరిశుద్ధ గ్రంథంలో చాలా ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలు ఒక్కొక్క గుండె గది అని చెప్పబడింది, మీ హృదయం కాఠిన్యం అని చెప్పబడింది, హృదయం అన్నిటికంటే మోసకరమైనదని చెప్పబడింది. ఇలా చాలా ఉన్నాయి. హృదయమును గురించి నెగిటివిటీగా, అంటే నీ హృదయం మంచిది కాదు, వాడు బుద్ధి మంచి, వాడు మనసు మంచి కాదు, ఇట్లా చెప్పే నెగిటివిటీ చాలా ఉన్నాయి. అయితే ప్రభు కోరుకున్నది ఏంటంటే, మీ హృదయము నాకు మందిరముగా మార్చబడాలి. నేను నివసించే మందిరము ఒకటి ఈ దినము నీవు హృదయములో నిర్మించగలిగితే, నా కొరకు నీ హృదయములో ఒక మందిరము నిర్మించబడగలిగితే, ఈ రోజు నేను ఆ మందిరములో నివసిస్తాను. హల్లెలూయా. నీతో నేను నివసించాను 10 మాసాలు. ఈ 11వ మాసం నీ హృదయములో నివసించాలి. నీ హృదయములోనే నివసించాలంటే నా కొరకు నీ ఒక పరిశుద్ధమైన మందిరముగా నీవు కట్టబడాలి. ప్రభు ఎవరండి? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు ఎక్కడ నివాసం చేస్తాడు? పరిశుద్ధ స్థలంలో నివాసం చేస్తాడు. అదే మోసేతో అంటాడు, చదువు నిర్గమకాండం 28వ అధ్యాయం. 25:8. నేను వారిలో నివసించున్నట్లు. ఏ స్థలం అండి? ఇప్పుడు చెప్పండి, ప్రభు ఎక్కడ నివసిస్తాడు? చెప్పాలి, ప్రభు ఎక్కడ నివసిస్తాడు? పరిశుద్ధ స్థలములో. ప్రభు నివాసం ఎక్కడంటే పరిశుద్ధ స్థలములో. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు పాపుల మధ్యలో నివాసం చేయలేడు. ప్రభు అంటాడు, విశ్వాసికి అవిశ్వాసితో పొత్తుండకూడదు. లోకులు పరిశుద్ధులతో సహవాసం చేయకూడదు. వెలుగుకి చీకటితో పొత్తుండకూడదు. అంటే అర్థం ఏంటంటే మనమే పాపులతో సహవాసం చేయకూడదు అని ప్రభు చెప్తున్నప్పుడు, ప్రభు పాపులున్న స్థలంలో ప్రభు నివాసం చేస్తాడా? ఇంకొక మాట అడుగుతాను, పాపం ఉన్న స్థలంలో ప్రభు నివాసం చేస్తాడా? అసలు చేయడు. నువ్వు పెద్ద కలెక్టర్, బంగారం చేత గట్టు ఇల్లు, తిక్కరించి వెళ్ళిపోతాడు. దాన్ని స్తోత్రం కలుగునగాక. నీ హృదయము ఒక పరిశుద్ధ స్థలంగా, పరిశుద్ధ నిలయముగా మారిపోతే చాలు, నా ప్రభు అక్కడ నివాసం చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మన హృదయము దేవుని కొరకు ఒక మందిరముగా మారిపోవాలి. ఆ మందిరము పరిశుద్ధమైన మందిరముగా ఉండాలి. హల్లెలూయా. ఏ మందిరం ఉండాలి? పరిశుద్ధ మందిరం. పరిశుద్ధ మందిరం ఉండాలంటే ఇప్పుడు మనలో ఏం జరగాలి? చెప్పరేందండి? ఇప్పుడు ఈ ఫ్యాన్ చెడిపోయింది అనుకోండి, ఈ ఫ్యాన్ మార్చి కొత్తది వేయాలి. ముందు ఏం చేయాలి? దాని ముందు ఏం చేయాలి? దీన్ని అట్నే పెట్టి మాటిస్తావా? దీన్ని తీసేసి తర్వాత కొత్తది. ఇప్పుడు ముందు పరిశుద్ధ స్థలములో పరిశుద్ధ నివాసం చేయాలంటే ఫస్ట్ ఆ స్థలం పరిశుద్ధంగా మారాలి. ఆ పరిశుద్ధంగా మారాలి అంటే భ్రష్టు పట్టిన హృదయము పారవేయబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. చదవండి పరిశుద్ధ గ్రంథంలో
ఇర్మియా ప్రవక్త గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా ప్రవక్త గ్రంథం 17వ అధ్యాయం. 9వ వాక్యం. అది ఎలాంటి వ్యాధి కలిగిందండి? కరోనా కంటేనా అన్నా? ఈశ్వరన్ నేను సెల్లు చూస్తుండా వెనకాల లేదా? ఏందన్నా ఏం చూస్తున్నావు? చెప్పరా, మేము కూడా చూస్తాము. హృదయం ఎలాంటిది? హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? ఓర్కొక మొక్క. ఏమండి చెప్పండి, హృదయం దేంతో నింపబడిందండి? ఘోరమైన వ్యాధి కలది, అది మోసకరమైంది. మనుషులు మంచోళ్ళు కాదు. స్తోత్రం చెప్పండి. ఏందండి పాస్టర్ గారు, మేము మనుషులమే కదానా? ఎందుకు సైలెంట్ అయిపోయారు? మనుషులు మంచోళ్ళైనా వాళ్ళ మనసులు మంచిది కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది మంచోడండి, మరి ఎందుకు అప్పుడప్పుడు ఇట్లా చేస్తాడు అంటే వాడు మంచోడే. కొన్నిసార్లు చూడు బాగా గబక్కన కోపం వస్తుంది అంటే అట్ట మంచోడండి, ఏందండి వాడు అట్ట మాట్లాడినంట అంటే మంచోడే గాని మనసు. ఒకటి పరిశుద్ధమైన మందిరము గడితే అక్కడ ప్రభు ఉంటాడు. 2 ఫిలదెల్ఫియా మందిరం. ఏ మందిరం చెప్పాలి? ఏ మందిరం? ఫిలదెల్ఫియా మందిరం ఆల్రెడీ ఉన్నాయి కదా, ఆంధ్రలో కూడా కడితే మళ్ళీ ఇంకా ఏం కావాలన్నానంటరా. మా ప్రవీణ, నీ కూతురు కొంచెం అందంగానే ఉందిలే అమ్మా, కొంచెం మాకంటే కొంచెం రంగు ఎక్కువ ఉందిలే మాకంటే, అందుకని అంతలా నువ్వు మురిసిపోతుంటావేంది? నేను కొంచెమే కదా కలర్ తక్కువ. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియులారా, ఫిలదెల్ఫియా మందిరం అని అంటే అర్థం ఏంటంటే సహవాసం. అందరు చెప్పండి, సహవాసం. 2వ మందిరము, ఈ దినము నీ హృదయంలో కట్టవలసిన మందిరం సహవాసము అనబడిన ఫిలదెల్ఫియా మందిరము కట్టాలి. హల్లెలూయా. సహవాసం అంటే ఐక్యత. చదవండి, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. చదువుని కీర్తనల గ్రంథం 133వ అధ్యాయం. ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడిన అహరోను గడ్డము మీదగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలములను సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలెను ఆశీర్వాదమును శాశ్వతమైన జీవను అచ్చట నుండవలెను యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు చెప్పండి, ప్రభు ఎక్కడ ఉంటాడండి? సహవాసం ఉన్న స్థలంలో ప్రభు ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం మందిరం? 2వ మందిరం చెప్పాలి. 2వ మందిరం ఏం మందిరం? అక్క గట్టిగా చెప్పండి. కేతురక్క నా వైపు చూసి చెప్పు. ఏ మందిరం? ఫిలదెల్ఫియా మందిరం. ఏ మందిరం కట్టాలి? ఫిలదెల్ఫియా మందిరం. ఫిలదెల్ఫియా మందిరము ఎందుకు కట్టాలంటే, ఫిలదెల్ఫియా మందిరము అని అంటే సహవాసం, ఐక్యత. ఈరోజు సంఘములలో ప్రభు నివాసం చేయలేకపోవటానికి గల కారణం ఏంటంటే సహవాసం లేదు. మనుషులు కలుస్తున్నారు కానీ మనసులు కలవట్లేదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు కుటుంబాలలో కూడా ఇదే గందరగోళాలు జరుగుతూ ఉన్నాయి. ఒక ఆయన పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టేసి 4 బెడ్రూమ్లు కట్టాడు. ఎన్ని బెడ్రూమ్లు? మనం కడితే ఎన్ని కడతాం థామస్? 1
డబుల్ బెడ్రూమ్ అంటారు, 2 BHK అంటారు, డబుల్ బెడ్రూమ్. ఒక ఆయన ఉండేది నలుగురే, ఆయన వాళ్ళ భార్య 2 పిల్లలు, 4 కట్టారు. నన్నే పిలిచారు ఓపెనింగ్కి, పోయి అన్నిటి గదిలో ప్రార్థన చేసి వచ్చిన డౌట్ వచ్చింది, 4 గదులు ఎందుకన్నా, ఎందుకు వాళ్ళతో మనకెందుకు, నా పాటికి నా గదిలోనే ఉంటాం, వాళ్ళ పాటికి వాళ్ళల్లో ఉంటారు అన్నారు. అర్థమైంది మీకు ఏమండి? ఈ రోజులు ఇల్లేమో చూసేదానికి ఒకటే, కానీ గదులన్నీ. ఈరోజు మనస్సులు కలుస్తున్నారు కానీ మనసులు కలుస్తున్నాయా? అందుకే ప్రభు అంటాడు, ఎక్కడ 2 3 కూడి నా నామమును స్తుతిస్తారు అక్కడ నేను ఉంటానన్నా. హల్లెలూయా. పెంతెకోస్తు పండుగ దినమున దేవుడు బలముగా అగ్నివలె దిగిరాటానికి గల కారణం ఏంటంటే, యేసుక్రీస్తు వారు చనిపోయిన 50వ దినం పెంతెకోస్తు పండుగ దినం. యేసుక్రీస్తు వారు 40 దినాలు భూమి మీద సంచారం చేసి యేసు ప్రభు సజీవుడిగా లేచాడని చెప్పి నిరూపించుకున్నాడు. తర్వాత ఒలీవల కొండ మీద నుంచి ఆరోహణ మీద వెళ్ళిపోయారు. తర్వాత 10 దినాలు వీరు పెంతెకోస్తు పండుగ దినం మేడగది మీదకి ఎక్కి 10 రోజులు ఉన్నారు. ఎన్ని రోజులు? 10 రోజులు పట్టింది దేవుని అగ్ని దిగి రావటానికి. ఎన్ని రోజులు పట్టింది? 10 రోజులు. 10 రోజులు ఎందుకు పడిందంటే వీళ్ళ మనస్సులన్నీ కలిసేదానికి 10 రోజులు పట్టింది. ఈ 10 రోజులు అయిన తరువాత వీళ్ళ మనస్సులన్నీ ఏకమైనాక అప్పుడు దేవుడు ఆకాశంలోంచి దిగి వచ్చినాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడైతే ఐక్యత ఉంటుందో, ఎక్కడైతే సహవాసం ఉంటుందో, ఎక్కడైతే ప్రేమ అనురాగాలు పంచుకుంటారో అక్కడ వారి మధ్యలో వారిలో ప్రభు నివాసం చేస్తాడు. నా ప్రియులరా, ప్రభు అంటాడు, నా ప్రజలను నేను ఇక విడువను, నేను వారి మధ్యలో ఉండబోతూ ఉన్నాను. మోసేతో అంటాడు, వారి మధ్యలో కాదు, నేను వారిలో ఉండబోతున్నాను. అయితే ఒకటి, వారు నా కొరకు ఒక మందిరమును కట్టాలి. ఏ మందిరం అది? పరిశుద్ధ మందిరం. 2 ఫిలదెల్ఫియా మందిరం, అంటే సహవాసం. ఈ 2 మందిరాలు ఎవరైతే ఈ మాసంలో కట్టుతారో నిశ్చయముగా వారి మధ్యలో వారిలో దేవుడు ఉంటాడు, వారిని విడువక వారిని నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు 50 మందికి అనుగ్రహించునుగాక. ఆమేన్.